క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో ఆర్జీవీ ఎంటర్ కావడంతో మరింత సంచలనంగా మారింది. శ్రీరెడ్డి తాను స్వయంగా పవన్ ను దూషించమని చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ వెల్లడించడంతో మెగా ఫ్యామిలీకి చిర్రెత్తుకొచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ తరపున అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆర్జీవీపై విరుచుకుపడ్డారు. రామ్ గోపాల్ వర్మ నా టార్గెట్ అంటూ మొదలుపెట్టిన అల్లు అరవింద్ ఘాటుగా స్పందించారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే ఆర్జీవీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి శ్రీరెడ్డితో తిట్టిస్తాడా అని విమర్శించారు. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ తర్వాత స్పందించిన ఆర్జీవీ మరోమారు మెగా ఫ్యామిలీని క్షమాపణలు అడిగారు. తాను క్షమించరాని తప్పు చేశానని, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనంటూ వేడుకోలు ప్రకటన తన ఫేస్బుక్ లో పెట్టారు వర్మ. లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్న పవన్ ని అలాంటి మాట అనిపించి నాకు నేను ద్రోహం చేసుకుంటున్నానని, కానీ ఇండస్ట్రీకి ఎలా ద్రోహం చేశానో అంటూ అల్లు అరవింద్ కు ఎదురు ప్రశ్న వేశారు. తనకు అవకాశం ఇచ్చింది ఇండస్ట్రీనా, మీరా, పవన్ కళ్యాణా? మీరు నాకు బ్రేక్ ఇచ్చారా? తల్లిపాలేంటి? నేను పవన్ ని అలా అని నా రొమ్ము నేను గుద్దుకున్నాను, కానీ ఇంకెవరి రొమ్ము గుద్దలేదంటూ జవాబిచ్చే ప్రయత్నం చేశారు. పవన్ ఒక ఆకాశమంత ఎత్తున్న సూపర్ స్టార్ లీడర్. అతని స్థాయి తగ్గించడానికి ఆఫ్టర్ ఆల్ నేనెవర్ని? మీరు నమ్మినా నమ్మకపోయినా కేవలం నా స్వభావం తప్ప నా వెనుక ఎవరూ లేరు. ఏ పార్టీ కానీ లేదు. గత 10 ఏళ్లుగా ఇన్సిడెంట్ల గురించి, దేవుళ్ల మీద, సెలబ్రిటీల మీద, గవర్నమెంట్ గురించి నేనెప్పుడూ ఏదో అంటూనే వచ్చాను. మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. 100% నేను చేసింది క్షమించరాని తప్పు. మళ్ళీ ఇంకొకసారి మీకు, పవన్ కళ్యాణ్ కి, మీ కుటుంబ సభ్యులకి, ఫ్యాన్స్ కి అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నా. అంతేకాకుండా మళ్ళీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టనని మా మదర్ మీద, నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నానంటూ ఓ లేఖ ఫేస్బుక్ లో పెట్టారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ దెబ్బకి రామ్ గోపాల్ వర్మ తోక ముడిచారంటున్నారు సినీ ప్రముఖులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.